श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमङ्गलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 9 కర్మఫల మీమాంస. ఆనాడు గురువారం సూర్యోదయ సమయం. గురుహోర నడుస్తున్నది. శ్రీ తిరుమలదాసును నేనును ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాము. సన్నటి సూర్యకాంతి కిరణ రూపములో మా గదిలోకి ప్రవేశించినది. ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యం. ఆ సన్నటి సూర్యకిరణమందు శ్రీపాద శ్రీవల్లభుల వారి రూపాన్ని ఇద్దరము కూడా చూసినాము. సూర్యకాంతి మా గదిలోనికి ప్రసరించగానే మేము ధ్యానము నుండి ప్రకృతిస్థులమైనాము. పరమ పూజనీయము అత్యంత మంగళప్రదమును అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారి 16 సంవత్సరముల వయసులో ఉన్న రూపమును దర్శించగలుగుట నిస్సంశయముగా పరమప్రభువుల అవ్యాజ కారుణ్యము చేత మాత్రమే. క్షణకాలము దర్శనమిచ్చి ఆ దివ్యమంగళ రూపము కనుమరుగైనది. శ్రీ ప్రభువుల వారికి నైవేద్యముగా ఉంచిన శనగలు మాత్రము ఆ కిరణ ప్రసారముచే లోహఖండములుగా మారిపోయినవి. ఇది ఆశ్చర్యకరముగాను బాధాకరముగాను కూడా ఉన్నది. శ్రీ ప్రభువుల వారి దర్శనము వారి అనుగ్రహ సూచకమనుకొనిన శనగలు లోహఖండములుగా మారుట వారి ఆగ్రహ సూచకమా అని మనసులో మదనపడసాగితిని. అప్పుడు శ్రీ తిరుమలదాసు ఇట్లు చెప్పనారంభించెను. నాయన శంకరభట్టు, ఈరోజు మధ్యాహ్నము నా ఆతిథ్యమును స్వీకరించి నీవు గురుపురమునకు ప్రయాణము కావచ్చును. శ్రీ దత్తప్రభువుల వారి అనుజ్ఞ అయినది. గురువారము మిట్ట మధ్యాహ్న సమయమందు దత్తక్షేత్రములందు దత్తప్రభువులు భిక్ష చేయుదురు. ఇది ఎంతయో శుభప్రదమైన కాలము. అంతటా నేనిట్లంటిని, అయ్యా, ప్రతిరోజు శ్రీ దత్తప్రభుని స్మరణతోనూ దత్త కథా ప్రసంగములతోనూ గడుపుచుంటిమి. ఈ రోజున నైవేద్యము కొరకు ఉంచిన శనగలు లోహఖండములుగా మారుట బాధాకరముగానున్నది. నా సంశయములను బాపి కృతార్థుని చేయ ప్రార్థన. శ్రీ తిరుమలదాసు ఇట్లు చెప్పదొడంగెను. నాయన, కొన్ని శతాబ్దముల తరువాత కలియుగము ముదిరిన తరువాత నాస్తికత్వము ప్రబలును. నాస్తికత్వమును నిర్మూలించి ఆస్తికత్వమును తిరిగి నెలకొల్పుటకు శ్రీ ప్రభువులు చిత్ర విచిత్రమైన లీలల ద్వారా జీవులను అనుగ్రహించెదరు. భవిష్యత్తులో దత్తప్రభువులు చేయబోవు ధర్మ సంస్థాపన కార్యక్రమములన్నింటికీ బీజరూపమును ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారములో వారు అనుగ్రహించెదరు. ఖనిజములో చైతన్యము నిద్రాణ స్థితి, ఖనిజ స్థితిలో అంతర్లీనముగా ప్రాణముండును. ఖనిజముల రకరకముల రసాయనిక ప్రక్రియల వలన
ప్రాణము ఉద్భవించును. ప్రాణములో మానసము అంతర్లీనముగా నుండును. ప్రాణరూపములో చైతన్యము అర్ధ నిద్రాణ స్థితి. దీనిని నీవు వృక్షములలో స్పష్టముగా చూడగలవు. మత్తు పదార్థము తీసుకున్న మనుజుడు తన శరీరమునందు ఈ స్థితిని అనుభవించును. ప్రాణశక్తి రూపమున అభివ్యక్తమైన తత్వము పరిణామము చెంది వికాసము చెందిన దశలో మనసు ద్వారా పనిచేయుటను నేర్చుకొనును. ఈ స్థితిని జంతువులలో చూడగలవు. జంతువు పూర్తి వికాసము చెందిన దశలో మనుష్యుడనిపించుకొనును. మనస్సు తన యొక్క సంపూర్ణ శక్తితో పనిచేయును. అయితే మనస్సులకు అతీతమైన అతి మానసముండును. అది అంతర్లీన స్థితిలో నుండును. మానవుడు యోగము ద్వారా పరిపూర్ణ మానవుడగును. అతడు మూలాధారమున పడి ఉన్న చైతన్యమును సహస్రారమునకు కొంపోయి సవికల్ప నిర్వికల్ప స్థితులను కూడా పొందగలిగి పరంజ్యోతి స్వరూపుడైన శ్రీ గురునితో తాదాత్మ్య స్థితిని అనుభవించుచుండును. ఆ స్థితిలో అనిర్వచనీయమైన ఆనందమును పొందుచుండును. అయితే అతడు మహాసంకల్పమును అనుసరించి నడుచుకొనును. అందువలన అతనికి కర్మబంధములు అంటవు. ఆ మహాసంకల్ప స్వరూపము మాత్రము అచింత్యము, ఊహాతీతము, మహాప్రచండమైన వేగము కలది. అతి మానసము కేవలము శ్రీ ప్రభువుల వారిది. ప్రతి క్షణము కోట్ల కొలది ప్రార్థనలను శ్రీ ప్రభువులు స్వీకరించెదరు. ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరమిచ్చెదరు. బాధ నివారణ చేసెదరు. ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలము చేసెదరు. మానవుని మానసము యొక్క వేగము తాబేటి వేగమైన వారి అతి మానసము యొక్క వేగము మహాప్రచండము, ఊహాతీత వేగము అయినది. కాంతి స్వరూపము వేగము కూడా వారి అతి మానస వేగమునకు సరికాదు. మానవుడు కానీ మరే ప్రాణి కానీ చేయు ఏ చిన్న ప్రార్థన అయినను అసంఖ్యాకములైన వారి తేజఃపుంజములను చేరి తీరవలసినదే. సమస్త దృశ్యాదృశ్య శక్తులకును వారే ఆధారము. వారి లోకమునందుండు ప్రకాశము వారి తేజోమయ శరీరము నుండి వెలువడే కిరణపుంజమే గాని వేరు కాదు. అది కోటి కోటి సూర్యప్రకాశము. అనేక కోటి బ్రహ్మాండముల వెలుగుచున్న కోటాను కోట్ల గ్రహ నక్షత్రాదుల సమూహము యొక్క సంయుక్త ప్రకాశము కూడా వారి తేజస్సునందు సూర్యుని ముందు దివిటి వలె నుండును. నాయన, ఇదే శ్రీపాద శ్రీ వల్లభుల వారి అసలు సిసలు తత్వము. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము కలిగిన ఆ నిర్గుణ నిరాకార స్వరూపము సృష్టి యందు తనకు గల అవ్యాజ అనంత కరుణతో సగుణ సాకారముగా మనుష్య రూపములో శ్రీపాదుల వారి రూపములో దర్శనమిచ్చుచున్నది. దీనిని గ్రహించుటకు మానవునికి పరిపూర్ణత్వము సిద్ధించవలెను. శ్రీపాద శ్రీవల్లభుల దివ్యస్వరూపము మానవులలో దైవము వైపునకు పరిణామము అనివార్యమైనటులనే దైవము కూడా తన యొక్క అనంత పరిమితులను కుదించుకుంటూ వచ్చి క్రిందనున్న స్థితులలోనికి దిగివచ్చుచుండును. దీనినే అవతరణమని అందురు. ఇది నిరంతరముగా జరుగు ఒకానొక యోగ ప్రక్రియ. సత్యము ఒకసారి సృష్టిలో ప్రతిష్ఠించబడిన ఎడల అది స్వతసిద్ధముగా ప్రయత్నరహితముగా పనిచేయుచుండును. సత్య జ్ఞానానంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యములను సృష్టిలో ప్రతిష్ఠించ సంకల్పముతో వచ్చిన దివ్య భవ్య అవతారము. వారు సాక్షాత్తు దత్తప్రభువులు. అంతటా నేనిట్లంటిని, అయ్యా, మీతో మాట్లాడుకొలదిని ఎన్నియో కొత్త కొత్త సంగతులు తెలియచున్నవి. శ్రీ గురుస్వరూపము అంతుచిక్కుటలేదు. వారి దివ్య భవ్య చరిత్రను ఎట్లు లిఖింపవలెనో, ఏ వ్యాఖ్యానములతో వ్రాయవలెనో తెలియుటలేదు. మీరు సత్యమును ప్రతిష్ఠించుట అని చెప్పిరి. నేను విగ్రహ ప్రతిష్టల గురించి వింటిని గాని సత్యమును ప్రతిష్ఠించుటను వినలేదు. నా యందు దయ ఉంచి వివరించ ప్రార్థన. అంతటా తిరుమలదాసు ఇట్లనెను, అయ్యా శంకర భట్టు, నీవు శ్రీవారి దివ్య చరిత్రను వ్రాయుటకు సంకల్పింపబడిన వాడవు. నీకు తారసిల్లిన శ్రీపాద భక్త పరమాణువుల అనుభవములను, వారు చెప్పు విషయములను లిఖించుము. నీ వ్యాఖ్యానములు అనావశ్యకములు. శ్రీవారి చరిత్రము శ్రీవారే శ్రీలేఖిని ద్వారా వ్రాయించుకొందురు. ఇంతకు మించి నీవు ఆలోచించుట వ్యర్థము. మానవుడు రకరకముల భోజన పదార్థములను తీసుకొనును. అవి వాటంతట అవియే జీర్ణమై మానవునికి శక్తినిచ్చుచున్నవి. ఈ ప్రక్రియ యందు మానవుని ప్రమేయము గాని ప్రయోజకత్వము గాని లేవు. మానవుడు భోజనమును సంపాదించుకున్నట వరకే వాని బాధ్యత. ఆ తరువాత తిన్న ఆహారము పచనమై శక్తినిచ్చుట ఆరోగ్యవంతమైన శరీరము యొక్క విధి. అనగా భోజనము సంపాదించుకునుట అనున్నది నీకు విధించబడిన కర్తవ్యము. తిన్న ఆహారమును పచనము చేసి శక్తినందించుట శరీరము యొక్క కర్తవ్యము. మానవునికి మనస్సు ఉన్నది కనుక ఎగువ స్వాతంత్ర్యము అనుభవించుచున్నాడు. కావున తప్పు ఒప్పు రెండూ చేయు అవకాశమున్నది. అయితే శరీరమునకు ఆ స్వేచ్ఛ లేదు. అది తిన్న ఆహారమును పచనము చేసి
శక్తిని అందించవలసినదే. ఇది తిన్నవానికి ఇష్టమున్నను లేకున్నను ప్రయత్నరహితముగా జరిగిపోవు ఒకానొక స్వతః సిద్ధ కార్యము. అనగా శరీరమునకు విధి నిర్ణయించబడినది, దానికి సంబంధించిన సత్యము ప్రతిష్ఠించబడినది. సత్యము వలన జరుగు కార్యము అప్రయత్నముగను మన సంకల్పముతో ప్రమేయము లేకుండగను జరుగుచుండును. ప్రకృతిలోని అనగా ఈ సృష్టిలోని చర్యలు ప్రతిచర్యలు సత్యమును ఆధారముగా చేసుకొని జరుగుచుండును. సూర్యాస్తమయములు, ఋతుచక్రము, గ్రహ నక్షత్రాదుల గతులు ఈ రకముగా జరిగి తీరవలసినదే. ఇది అనుల్లంఘనీయమైన శాసనము. అనగా ఇవి మరొక విధముగా జరుగు స్వాతంత్ర్యము వాటికి ఇయ్యబడలేదు. సర్వవ్యాపకత్వము కలిగిన ప్రభువు కూడా సృష్టి యందలి ప్రాణులయందు దయగలవాడై తాను నిర్ణయించిన విధిని కొంత సరళము చేయుచుండును. కృతయుగమునందు సర్వమును సంకల్పమాత్రమున సిద్ధించుచుండును. త్రేతాయుగమున యజ్ఞ యాగములు చేయుట వలన సిద్ధించుచుండును. ద్వాపర యుగమున మంత్ర అస్త్ర ప్రయోగమున సిద్ధించుచుండును. కలియుగమున తంత్రశాస్త్రమునకు ప్రాముఖ్యత కలదు. ఈ యుగమున యంత్రముల వలన సిద్ధించుచుండును. యుగధర్మములను బట్టి సరళీకరణము కావించబడినది. మానవుల శక్తియుక్తులు తగ్గుచున్న కొలదియు సరళీకరణ విధానము నిర్ణయింపబడినది. శ్రీపాదుని నిరంతర ధ్యానము వలన వారి దర్శనము లభించును. 3 అహోరాత్రములు ఏకధారగా శ్రీపాద శ్రీవల్లభ స్మరణము చేయుచు వారిని ధ్యానించిన వారికి శ్రీపాదులు సశరీరముగా దర్శనమిచ్చి ధన్యులను చేసెదరు. మానవుడు పతనమగుటకు 1,00,000 మార్గములను అనుసరించిన ఎడల వారిని ఉద్ధరించుటకు దైవము 10,00,000 మార్గములను అనుసరించును. శ్రీ దత్తప్రభువు తన అంశావతారముల చేతను సిద్ధులు, యోగులు, అవధూతలు, మహాసిద్ధుల ద్వారాను ఈ సృష్టి పాలనము చేయుచుందురు. పూర్వయుగములందలి శ్రీ దత్తాత్రేయుల వారేనా శ్రీపాదుల వారు అను స్వల్ప సంశయముని మనసులో బీజరూపమున ఉన్నది. దానిని నివారణ చేయుటకే శ్రీపాదుల వారు నైవేద్య రూపముగానున్న శనగలను లోహపు శనగలుగా మార్చిరి. అనసూయామాత లోహపు శనగలను తిరుటకు యోగ్యమైన శనగలుగా మార్చినది. నేనెవరో కాదు సుమి, అలనాటి దత్తుడేనని గుర్తు చేయుటకే వారెట్లు చేసిరి. దీనిలో ఇంకొక రహస్యార్థము కూడా ఉన్నది. నీ జాతకమందు గురుడు జబ్బుస్థానములో నున్నాడు. గురుగ్రహమునకు శనగలతో సంబంధమున్నది. గురుగ్రహము వలన నీకు సంభవింపదలచిన విపత్తులు బీజరూపములో నున్నవనియు వాటిని ఎంత మాత్రము మొలకెత్తుటకు వీలులేని లోహస్వరూపముగా మార్చితిరనియు శ్రీవారు ఈ సంకేతమును నీకు తెలియజేసినారు. శ్రీపాదుల వారు తమ దివ్య మానసములో వీక్షించని వస్తువు ఏదియు ఈ సృష్టిలోనికి రాదు. వారు తమ దివ్య మానసములో వీక్షించని జీవి ఏదియు ఈ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు. ఇది పరమసత్యము. సత్య వస్తువులకు సంబంధించిన జ్ఞానము సుప్రతిష్టమయ్యుండుట వలన ఆ జ్ఞానమును పొందిన వారందరూ కూడా ఈ లోకము నుండి అంతర్ధానమైనను నష్టము వాటిల్లదు. ఆ జ్ఞానమును పొందుటకు యోగ్యత కలిగిన మానవుడు ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు జ్ఞానము స్వయముగా అతనిని వరించును. దైవశక్తులు, చిరంజీవులైన మునులు, అవతార పురుషులు అందరూ అవినాశతత్వమునకు చెందినవారు. మానవులు వినాశతత్వమునకు చెందినవారు. అవినాశతత్వం యొక్క జ్ఞానము, స్థితి, శక్తి, గతి ఈ విధముగా ఉండి తీరవలనడి నియమం ఏదీనూ లేదు. అయ్యది స్వేచ్ఛాతత్వము. అది పరిపూర్ణము. అది అత్యంత ప్రాచీనము మరియు అత్యంత నవీనము. కారణము లేని కార్యము జరుగుటకు వీలు లేదు. సర్వ కారణములకును సర్వ కార్యములకును ఏకైక తత్వమే ఆధారము. అది అన్నింటికీ అతీతము. అదియే దత్తతత్వము. ఆ దత్తప్రభువు తన సంపూర్ణ కళలతో కలియుగమున ప్రప్రథమముగా శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించినది ఈ పీఠికాపురంలోనే. అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారిని గురించి వర్ణించి చెప్పుటకు 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునకు కూడా అసాధ్యము. నాయన శ్రీపాద శ్రీవల్లభులు తరచుగా తాము శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించదమని సెలవిచ్చి ఉన్నారు. హిరణ్యకశ్యపుడు అతి విచిత్రములైన వరములను పొందెను. వాడు మరణించుట అసాధ్యమని అనిపించును. ఆయనను ఇచ్చిన వరములకు భిన్నము కాకుండా అత్యంత ఊహాతీత విధానమున శ్రీ నరసింహావతారము హిరణ్యకశ్యపుని హతమార్చినది. పరమభక్తుడైన ప్రహ్లాదుని కాచి రక్షించినది. ప్రహ్లాదుడు స్తంభములో కూడా తన స్వామి ఉన్నాడని వచించెను. స్వామి స్తంభము ద్వారా ప్రకటితమయ్యను. అసలు దైవము ఉన్నాడా లేడా అను సంశయములు కలియుగములో మెండుగా నుండును. కలియుగ హిరణ్యకశ్యపుల మదమును అణుచుటకును ప్రహ్లాదుని వంటి భక్తులను కాచి రక్షించుటకును శ్రీ దత్తప్రభువు అవతరించిరి. భగవంతుడు ఉన్నాడని రుజువు చేయుట నరసింహావతార విశిష్టత.
దైవదూషణ చేయువారి మదమును అణచుట, దైవభక్తులను కంటికి రెప్పలా కాచి రక్షించుట అను 2 ప్రధాన ఉద్దేశ్యములతో ఈ సృష్టిలోనికి వచ్చిన దత్తుని అవతారములే శ్రీపాద శ్రీవల్లభులును శ్రీ నృసింహ సరస్వతియును. శ్రీపాదుల వారికి సాధ్యాసాధ్యములు అనునవి ఏమీయూ లేవు. తిరుమలదాసు ఈ విధముగా చెప్పుచుండగా నా మనసున ఒక సందేహము వచ్చినది. నేను భూర్జపత్రముల మీద శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును వ్రాయుచుంటిని. భవిష్యత్తులోని జనులు ఎటువంటి పత్రముల మీద వాటిని వ్రాయుదురో గదా. శాలివాహన శకములో ప్రస్తుతము వ్యవహారము జరుగుచున్నది. భవిష్యత్తులో హూనశకము ప్రాచుర్యము వహించునని శ్రీపాదుల వారు సెలవిచ్చిరట. అసలు శ్రీకృష్ణ నిర్యాణము ఎప్పుడు జరిగినది? ఈ కలియుగమున ఏ రోజున ఎన్ని ఘటికల ఎన్ని విఘటికలకు ఆరంభమైనది? భవిష్యత్తులోని జనులు వ్యవహరించు కాలగణనము ప్రకారము భవిష్యత్తులో వారు ఉపయోగించు పత్రము మీద శ్రీపాదుల వారు ఈ విషయములను వ్రాసి ఇచ్చిన అప్పుడు నేను శ్రీపాద శ్రీవల్లభులను కేవల దత్తావతారముగా నమ్మెదను అని మనసులో అనుకుంటుని. నాలోని ఈ సందేహములను తిరుమలదాసుకు చెప్పకుండగా నేను మధ్య మధ్యలో వారు చెప్పునది ఆలకించు భంగిమలను కనపరచుచు చిరునవ్వును నవ్వుచు ఆ లోహపు శనగల వైపు చూచుచుంటిని. ఇంతలో తిరుమలదాసు గొంతుక బొంగురు పోయెను. మాట మాట్లాడుటకు శక్తి లేకపోయెను. శ్రీపాదుల వారి చరిత్రమును ఆలకించుచున్న నేను వినలేనంత భయంకరమైన ధ్వనిని వింటిది. ఆ భయంకర ధ్వనిని విన్న తరువాత నాకు ఏ శబ్దములను వినలేనంతటి బ్రహ్మచముడు సంప్రాప్తించినది. ఆహా, క్షణములో నేను చెవిటివాడుగాను తిరుమలదాసు మూగవాడుగాను మారిపోయితిమి. తిరుమలదాసు ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్నను మాట వచ్చుటలేదు. నేను వినదలుచుకొన్నను ఎంతటి చిన్న ధ్వని కూడా వినిపించుటలేదు. అప్పుడు నేనిట్లు నా మనసులో చింతించి తిని రాకూడని సంశయము నాకు వచ్చినది. పర్యావసానముగా చెముడు సంప్రాప్తించినది. కొంపతీసి ఇది నాకు శాశ్వతముగా వచ్చిన బధిరత్వము గాని కాదు గదా. హత విధి. ఇప్పుడేమి చేయవలెను? ప్రసాదముగా ఉంచబడి లోహపు ఖండములుగా మారిన శనగలు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారములో నిల్చుట. ఇంతలో నైవేద్యము కొరకు ఉంచబడి లోహఖండములుగా మారిపోయినటువంటి ఆ శనగలు ఆంధ్ర భాషలో శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారములో నిలిచినవి. వాటిపైన తెల్లటి చిన్న పత్రము కానవచ్చెను. మేము చూచుచుండగానే అది పెద్దదగుచుండెను. అది దీర్ఘచతురస్రాకారముగా తయారయ్యెను. భూర్జపత్రము కంటే చాలా చాలా తక్కువ మందము కలిగి ఉండెను. అది ముట్టుకొనినప్పుడు మృదువుగా నుండెను. నలుపు రంగు కలిగిన వర్ణములు అత్యంత సుందరముగా లిఖింపబడుచుండెను. అవి ఈ రకముగా లిఖింపబడెను. లిపి తెలుగు భాషలోనున్నది. శ్రీకృష్ణ నిర్యాణము క్రీస్తు పూర్వము 3102వ సంవత్సరమున ఫిబ్రవరి నెల 18వ తేదీన రాత్రి సమయమున 2:27 ఇది ప్రమాదినామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి, శుక్రవారము, అశ్విని నక్షత్రము. శ్రీకృష్ణ నిర్యాణానంతరము కలి ప్రవేశించినది. నాకు ముచ్చెమటలు పోయసాగినవి. నా శరీరమునందలి నీరంతయును స్వేద రూపమున బయటకు వచ్చుచుండెను. శరీరమున కంపము తీవ్రముగానున్నది. శ్రీపాదుల వారు అదృశ్యముగా ఇచ్చటనే ఉన్నారని నాకు రూఢి అయినది. నా మనసున ఏమి నా దురదృష్టము! నేను కురవపురమునకు చేరుట కలలోని మాట. శ్రీపాదుల వారు నరసింహావతారమును ధరించి నన్ను సంహరించినను ఆశ్చర్యపోనవసరము లేదు. వస్త్రమును ఉతికి ఆరవేసిన విధముగా శంకరభట్టును ఉతికి ఆరవేయమని తిరుమలదాసుని వారు ఆజ్ఞాపించిన నేనేమి చేయగలను? ప్రభువు ఆజ్ఞాపించినచో తిరుమలదాసు నన్ను ఖచ్చితముగా బండకేసి కొట్టి ఉతికి ఆరవేయును అని చింతించి తిని. ఆత్మజ్ఞానులమని గొప్పలు చెప్పుకొని కొంతమంది గురువులు సాధారణంగా బ్రహ్మజ్ఞానములకు సంబంధించిన విషయములను తమ శిష్య పరమాణువులకు బోధించుచు ద్రవ్యాపేక్ష చేత తమ శిష్యులను ప్రశంసలతో ముంచెత్తుదురు. అటులనే ఫలానా గురువు చేత ప్రశంసింపబడినాను అను అహముతో శిష్యుడు సంచరించును. ఇట్టి గురు శిష్యులు ఇద్దరు ఉభయులు దోషభూయిష్ఠులే. బ్రాహ్మణ కుల సంజాతుడనైన నాకు రజక కుల సంభవుడైన తిరుమలదాసుచే బ్రహ్మజ్ఞానమును బోధింపచేయుట శ్రీపాదుల వారి చమత్కారము. పరిశ్రమలనున్నవారు తమ రజక వృత్తిలో నిమగ్నమై ఉన్నవారే గాని ఇటువంటి గహనతమమైన విషయములు చర్చించువారు గాని అవగాహన చేసుకొనగలుగువారు గాని కారు.
ఇది ఏది ఏమైనను నాకు శ్రీపాద శ్రీవల్లభులే శరణ్యము. నేను తిరుమలదాసు వంక చూచితిని. అతని ముఖము ప్రసన్నముగా నుండి బ్రహ్మ వర్చస్సుతో వెలుగొందుచుండెను. అంతటా నా మనమున తిరుమలదాసు బ్రాహ్మణుడని, మలిన మనస్కుడనైన నేను రజకుడనని తోచెను. నైవేద్యంగా ఉంచబడి లోహ రూపమున మారియున్న శనగలు క్రమముగా యథారూపమును పొందినవి. శ్రీపాదుల వారు నన్ను మన్నించినారని అర్థము చేసుకొంటిని. మరికొంతసేపటికి తెల్లటి రంగులోనున్న ఆ పత్రము అంతర్ధానమయ్యను. తిరుమలదాసు ఇట్లనెను, నాయనా శంకరభట్టు, ఈ కలియుగము లోహయుగము, ఇదంతయును కల్మషములతో కూడిన యుగము. శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు నేను నా శరీరమును చాలించిన తరువాత కొంతకాలము హిరణ్యలోకమున ఉండి ఆ తదుపరి తిరిగి మరాఠ దేశమున శరీరధారిణి కాక తప్పదు. అయ్యా, శ్రీపాదుల వారు మిమ్మలను కూడా శరీర పతనానంతరము మరి ఒక జన్మకు రావలసినదని ఆజ్ఞాపించిరా. ఆ వృత్తాంతమును సెలవిచ్చి నన్ను ధన్యుడ చేయవలసినది అంటేని. తిరుమలదాసు ఇట్లనెను, ఒక పర్యాయము నేను శ్రీపాదుల వారి మాతామహుల ఇంటికి ఉతికిన బట్టలను తీసుకొని పోయితిని. సుమతి మహారాణి మేనమామ అయిన శ్రీధరావధాన్లు గారు శ్రీపాదుల వారిని ఎత్తుకొని ఆడించుచుండిరి. దత్తా దిగంబరా దత్తా దిగంబరా దత్తా దిగంబరా అవధూత అని వారు పాడుచుండిరి. అప్పుడు శ్రీపాదుల వారు 2 సంవత్సరముల బాలుడు. వారు కేరింతలు కొట్టుచూ ఆడుచుండిరి. ఆ దృశ్యము నయన మనోహరముగా నుండెను. అంతట నేను శ్రీపాదవల్లభ దత్తా దిగంబరా అంటిని. శ్రీధరావధాన్లు నా వైపు చూచిరి. అంతటా శ్రీపాదుల వారు శ్రీ నృసింహ సరస్వతి దత్తా దిగంబరా అనిరి. తాము సాక్షాత్తు దత్తప్రభువులుగా గతములో అవతరించితిమనియు ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ నామమున తెరపైనున్నామనియు తెరుమరుగైన తర్వాత శ్రీ నృసింహ సరస్వతిగా రానున్నామనియు శ్రీపాదుల వారు తమదైన శైలిలో ఈ విధముగా బోధపరిచిరి. సమర్థ సద్గురువే షిరిడీ సాయిబాబాగా అవతరించుట. శ్రీపాదుల వారు, తాత, నేను నృసింహ సరస్వతిగా మరాఠ దేశమున అవతరించదలచితిని. తిరుమలదాసును కూడా మరాఠ దేశమునకు రమ్మనుచుంటిని అనిరి. శ్రీధరావధాన్ల వారి నోట మాట రాలేదు. అంతటి తిరుమలదాసు, నేను ఎప్పుడు ఏ రూపములో ఏ జన్మములో ఎచ్చటనున్నను, నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తమరిది. నాకు మీ యొక్క బాలకృష్ణుని రూపమునందు మక్కువ ఎక్కువ అంటిని. అప్పుడు శ్రీపాదుల వారు, తిరుమలదాసు, నీవు మరాఠ దేశమున గాడ్గే మహారాజ్ అను పేరుతో రజక కులమున జన్మించదవుగాక. దీన దళిత దుఃఖితుల సేవలో పునీతుడవయ్యదవుగాక. ధీశిలా నగరమున సాయిబాబా నామమున యవన వేషమున నా యొక్క సమర్థ సద్గురు అవతారము రానున్నది. నీవు తప్పక యవన వేషమునున్న నా సమర్థ సద్గురు అవతారము యొక్క అనుగ్రహమును పొందెదవుగాక. నీకు బాలకృష్ణుని రూపమునందు మక్కువ ఎక్కువ కనుక గోపాల గోపాల దేవకినందన గోపాల అను నామమును జపించదవుగాక. నీ మనోనేత్రమునందు సదా నేను నీకు దర్శనమిచ్చెదను. నీవు ఈ శరీర పత్రానంతరము కొంతకాలము హిరణ్యలోకమునందుండి ఆ పైన గాడ్గే మహారాజుగా లోకహితార్థము చేయుము. ఇదే నీకు నా వరము, నా అభయము అని నన్ను దీవించిరి. శ్రీధరావధాన్లు కొంతసేపటికి మామూలు స్థితిలోనికి వచ్చిరి. వారికి ఇదంతయును అయోమయముగా నుండెను. ఇంతలో సుమతి మహారాణి వారి మేనమామని పిలిచెను. వారికి పూర్తిగా మాయక్రమి ఉండుటచే తిరిగి శ్రీపాదుల వారిని సామాన్య బాలకుని వలనే భావించిరి. అంతటా నేనిట్లంటిని, అయ్యా, నాకు ఒక సందేహము కలదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మఫలములు అనివార్యములని సెలవిచ్చినారు కదా, వాటికి నియమ ఉల్లంఘనము కాకుండా శ్రీపాదుల వారు కర్మధ్వంసమునెట్లు చేసెదరు? సద్గురువులకు, సత్పురుషులకు, యోగులకు చేసిన దాన ధర్మముల ఫలితము. తిరుమలదాసు ఇట్లనెను, శ్రీకృష్ణుడు కర్మ ఫలితములను అనుభవింపవలననే చెప్పాను గాని జాగ్రత్తావస్థలోనే వానిని అనుభవింపవలనని చెప్పలేదు. వానిని స్వప్నావస్థలో కూడా అనుభవింపవచ్చును. భౌతికముగా శరీరముతో అనుభవించవలసిన 10 సంవత్సరముల కర్మమును మానసిక క్షోభ వలననో స్వప్నములలోని మానసిక బాధల వలననో కొద్ది ఘడియలలో అనుభవించి రాహిత్యమును పొందవచ్చును. సత్పురుషులకు, యోగులకు దాన ధర్మములు, సేవలు చేయుట వలనను, దేవతా కైంకర్యములు చేయుట వలనను కూడా పాపకర్మ క్షయమగును. దేవతామూర్తులు పుణ్యస్వరూపములు. వారికి కైంకర్యములు చేయుట వలన మన పాపము వాటికి ఆపాదించబడి వాటి పుణ్యము మనకి ఆపాదింపబడును. పుణ్యమూర్తులకు దాన ధర్మములు, సేవలు చేయుట వలన
కూడా ఇదే విధముగా బదలాయింపు జరుగును. సమర్థ సద్గురుని ధ్యానము చేయటం వలన ధ్యానశక్తి మధ్యమమున బదలాయింపు జరుగుచుండును. సద్గురువు తన శిష్యుని నుండి సేవలను గైకొని ఆ సేవా మధ్యమమున శిష్యుని పాపకర్మలను తాను స్వీకరించి తన తపఃఫలమును శిష్యునికి సంక్రమింపచేయును. పాప ఫలమును ఎవరో ఒకరు అనుభవింపక తప్పదు. అయితే దేవతామూర్తులు, అవతార పురుషులు, మహా తేజోమూర్తులు కనుక, వారు అగ్నిస్వరూపులు కనుక తాము స్వీకరించిన పాపకర్మములను వారు దగ్ధము కావించగలుగుదురు. వారికి మనము పత్ర, ఫల, పుష్పాదులు సమర్పించిన కూడా మన పాపకర్మములు, వారి పుణ్యరాశి పరస్పరము బదలాయింపు జరుగుచుండును. మన ఆర్తి, భక్తి, శరణాగతి ఎంత తీవ్రముగా నుండినా ఈ బదలాయింపు కూడా అంత తీవ్ర స్థాయిలో జరుగుచుండును. ఒక్కొక్క పర్యాయము తన ఆశ్రితుల పాపకర్మములను నిర్జీవ పదార్థములైన రాళ్ళు, రప్పలు మొదలగు వానికి శ్రీపాదుల వారు బదలాయింపు చేయుచుందురు. ఆ రాళ్ళు రప్పలను కొట్టుట ద్వారాను రకరకముల చిత్ర విచిత్రమైన మార్గముల ద్వారాను వారు ఆ కర్మఫలమును ధ్వంసము చేయుచుందురు. దీనికి నీకు ఒక చిన్న దృష్టాంతమును చెప్పెదను, శ్రద్ధగా వినుము. శ్రీపాదుల వారు పుట్టినప్పటి నుండి వారికి పాల సమస్య ఉండేది. సుమతి మహారాణికి తన బిడ్డకు కావలసినంత క్షీరధారలు లేకుండెను. వారి ఇంట ఒక ఆవు ఉండేది. వారింటనున్న కాలాగ్నిశమన దత్తునకు నైవేద్యముగా పెట్టుటకు స్వల్ప క్షీరము మాత్రము అవసరమగుచుండెడిది. ఆ ఆవు కేవలము ఆ స్వల్ప క్షీరమును మాత్రమే ఇచ్చుచు గోవత్సమునకు మాత్రము సంపూర్తిగా క్షీరమునిచ్చుచుండెను. అది ఒక వింత ప్రవృత్తిగా నుండెను. కాలాగ్నిశమన దత్తునికి నైవేద్యముగా నుంచిన ఆ స్వల్ప క్షీరమును ఒక్కొక్క పరి శ్రీపాదుల వారు నైవేద్యమునకు ముందే రహస్యముగా పూజా మందిరమున చొరబడి త్రాగడివారు. అట్టి దినమున శ్రీ అప్పలరాజు శర్మ గారు దత్తప్రభువునకు బెల్లముక్క నైవేద్యమునిడి నిరాహారముగా నుండెడివారు. భర్త నిరాహారముగా ఉన్న రోజున సుమతి మహారాణి కూడా నిరాహారముగా నుండెడిది. ఒకవేళ నైవేద్యము పర్యంతము వరకు ఆగిన ఎడల శ్రీపాదుల వారే ఆ క్షీరమును త్రాగడివారు. తమ వంశములోని ఇంతటి అపూర్వ దివ్య శిశువునకు చాలినంత క్షీరమును కూడా ఇవ్వలేని స్థితిలో నున్నందుకు తల్లిదండ్రులు ఎంతయో విచారించడివారు. సమృద్ధిగా క్షీరమును ఇవ్వగల ఆవును శ్రీ అప్పలరాజు శర్మ గారికి ఇవ్వవలనని పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియు నరసింహవర్మయు అనేక ప్రయత్నములు చేసిరి. కానీ అవి అన్నియును వ్యర్థమాయను. అప్పలరాజు శర్మ ఎట్టి పరిస్థితులలోనూ దానమును స్వీకరించరు. అది ఆయన వ్రతము. దాన స్వీకరణము వలన పాపము చుట్టుకొనునని వారి అభిప్రాయము. వారు వేద పండితులు గనుక వేద సభలేమైనా జరిగినచో వేద సంభావనను మాత్రమే స్వీకరించడివారు. వారికి పౌరోహిత్యము వలన రాబడి చాలా తక్కువ. వారు కేవలము పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి నరసింహవర్మ గారికి మాత్రమే పౌరోహిత్యము చేసడివారు. వారిరువురు సామాన్యంగా పురోహితులకు ఇచ్చే ద్రవ్యము కంటే ఎక్కువగా ఇచ్చడి సాహసము చేసిన అప్పలరాజు శర్మ గారు కోపగించుకొనివారు. అప్పలరాజు శర్మ గారు తమ మామగారైన సత్య ఋషీశ్వరుల నుండి కూడా ఏమియును స్వీకరించడివారు కారు. కార్తీక పౌర్ణమి నాడు సుమతి మహారాణి పుట్టినరోజు. ఆ రోజున మాత్రము బాపనార్యుల వారి ఇంట భోజనము చేసేడివారు. అట్లే తమ జన్మదినమైన వైశాఖ శుద్ధ తదియ రోజున మామగారింట భోజనము చేసేడివారు. కాలక్రమమున శ్రీపాదుల వారి జయంతి అయిన గణేష చతుర్థి నాడు కూడా బాపనార్యుల వారి ఇంట భోజనము చేసేడివారు. కుటుంబము యొక్క ఈ దుస్థితిని తలంచుకొని సుమతి మహారాణి ఒకనాడు భర్తతో, నాథ, మా పుట్టినింటి వారు స్థితిపరులే కదా, పైగా వారు కూడా నిష్ఠాగరిష్టమైన శ్రోత్రియ సంస్కారములు కలవారు. శ్రీమంతులైన మా మల్లాది వారి నుండి గోవునొక దానిని స్వీకరించుటలో నాకు దోషమేమీయును కనబడుటలేదు. శ్రీపాదునికి కడుపు నిండుగా క్షీరమును కూడా ఇవ్వలేని స్థితిలో మనమున్నాము. మీరు సావధానముగా ఈ విషయమును ఆలోచించవలసినదిగా నా మనవి అనెను. అంతటా అప్పలరాజు శర్మ గారు ఇట్లనెను, సౌభాగ్యవతి, నీవు చెప్పిడి విషయము బాగుగానే ఉన్నది. సత్య ఋషీశ్వరులు పాపరహితులు కావున వారి నుండి గోవును స్వీకరించుట వలన దోషమేమీయూ ఉండనేరదు. కానీ ఈ విషయమున ధర్మశాస్త్ర ప్రకారము ఆమోదము అత్యావశ్యకము. శ్రీపాదుడు దత్తావతారుడని మహనీయులు చాలామంది తెలిపి ఉన్నారు. శ్రీపాదుని జననమునకు పూర్వము నుండి ఇప్పటి వరకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయములు నడుచుచున్నవి. ఇది దత్తుని యొక్క నవావతారమే అయిన ఎడల మన ఇంటినున్న గోమాతయే సమృద్ధిగా క్షీరము నీయవచ్చును కదా, లేదా నీకు క్షీర సమృద్ధి కలుగజేయవచ్చును కదా. అదియునుగాక పెద్దవాడైన శ్రీధర రాజశర్మ అంధుడిగాను, చిన్నవాడైన రామరాజశర్మ
కుంటివాడుగాను ఉన్నారే. శ్రీపాదుడు వారిద్దరును అంగవైకల్యము నుండి విముక్తులుగా చేయవచ్చును కదా. నీవు ఈ విషయమును మీ నాయనతో చర్చింపుము, లేదా శ్రీపాదుడనే అడుగుము. వచ్చి నా నియమము ఉల్లంఘింపబడి తీరవలసిన విషమ సమస్యను దైవము నాకు సృష్టించుట ఉచితము కాదు అనెను. సుమతి మహారాణి ఈ విషయమును తన తండ్రికి నివేదించెను. బాపనాయులు వారు మందహాసముతో ఇట్లనిరి, అమ్మణి, ఇది అంతయును శ్రీపాదుని విలాసమే. శ్రీపాదుడు సమస్యలను పరిష్కరించుటలోనే కాదు, సమస్యలను సృష్టించుటలో కూడా నేర్పరి. శ్రీపాదుడు దత్తుడేనని నేను యోగ దృష్టితో గమనించి తిని. మన ఇంట గో సమృద్ధి ఉన్నది. గోవునిచ్చుటకు నాకు సమ్మతమే గాక మహదానందప్రదము. దత్తప్రభువునకు గోక్షీరము అత్యంత ప్రీతిపాత్రము. నీ భర్త చెప్పినట్లు ధర్మశాస్త్రం యొక్క ఆమోదము ఆవశ్యకమే. ఆహా, ఏమి విధి వైపరీత్యము! మామ నుండి సొత్తును ఏ విధముగా చేజిక్కించుకొనవలెనో అని పరిపరి విధముల ప్రయత్నించు జామాతలు లోకమున లెక్కకు మిక్కుటముగానున్నారు. ఆయనను నాలుడు మాత్రము అగ్నిహోత్రముతో సమానము. అతడి నియమమును భంగపరచ యత్నించిన మనము కూడా వెర్రివాళ్ల మగుదుము. సృష్టి ఎందలి పంచభూతముల నుండి స్పష్టమైన ఆమోదము లభించిన గాని నీ భర్త ఈ గోదానమును స్వీకరింపడు. శ్రీపాదుడు తన అన్నలిద్దరిని అంగవైకల్యము నుండి విముక్తులను చేసినచో మీ కుటుంబముతో తనకున్న రుణానుబంధము తెగిపోవును. రుణవిముక్తుడైన దత్తుడు మీ ఇంట బిడ్డగా నుండజాలడు. జగద్గురువై లోకమును ఉద్ధరించుటకు బయల్వెడలును. అందువలన పొరబాటున కూడా నీవు శ్రీపాదుని వారి సోదరుల అంగవైకల్యము పోగొట్టుమని కోరకుము. సర్వమును కాలాధీనమయ్యున్నది. ఆ కాలము శ్రీపాదుని ఆధీనమయ్యున్నది. శ్రీపాదుడు సంకల్పించిన నీకు క్షీర సమృద్ధి కలిగి తీరుడు. అయితే శ్రీపాదునితో నీకు రుణానుబంధము నశించును. రుణ విముక్తుడైన ఈ దత్తప్రభువు మన కుటుంబములకు పరిమితుడు కాక విశ్వగురుత్వము వహింప గృహము నుండి పలాయనము చిత్తగించును. శ్రీపాదుడు సంకల్పించిన మీ ఇంటనున్న గోవు క్షీర సమృద్ధమై తన వింత ప్రవృత్తిని విడనాడి క్షీరమును సొంగును. అప్పుడు అసలు ఈ సమస్యే తలెత్తదు. కావున నీవు కొంతకాలము ఓరిమి వహించుము. దత్తుడు కల్పించిన ఈ విషమ సమస్యను దత్తుడే పరిష్కరించును అని తెలిపెను. అంతటా శంకర భట్టు, అయ్యా, శ్రీపాదుల వారి అన్నలిద్దరును అంగవైకల్యముతో జనించుటకు గల కారణమేమి? దానికి కుటుంబపరమైన కర్మదోషములున్నవా అని ప్రశ్నించెను. అంతటి తిరుమలదాసు ఇట్లనెను, నాయన, శ్రీ దత్తాత్రేయుల వారు సాయం సంధ్యలో అవతరించిరి. శ్రీపాదుల వారు ఉషఃకాలమున అవతరించిరి. రాబో శ్రీ నృసింహ సరస్వతి అవతారము మిట్ట మధ్యాహ్నము అభిజిలగ్నమునందు జరుగును. దత్తలీలలు అగాధములు. సాయం సంధ్య తర్వాత చీకటి ఆవరించును. జీవులు నిద్రావస్థలో నుందురు. కావున దత్తావతారము యోగ సాధనలలోని పరిణామక్రమములో సంపూర్ణ బాధ్యతను తాను వహించి జీవులను సుఖనిద్రపుచ్చినది. ఎటు వెళ్ళవలెనో, ఏమి చేయవలెనో, పరిణామము యొక్క ఏ దిశలో కదలవలెనో జీవులకు అంతుబట్టని గాఢాంధకారము. జీవులకు తెలియకుండగానే వారిలో పరిణామమును సాధించుట దత్తావతార విశిష్టత. జీవులు ఏ ప్రయత్నమును చేయకయే లేదా స్వల్ప ప్రయత్నము చేతనే వారికి తెలియని రీతులలో అంతశ్చైతన్యం యొక్క అగాధ లోతులలో నుంచి పరిణామము వైపునకు పయనించిరి. ఇది కేవలము ఒక భూమండలమునకే పరిమితము కాదు. శ్రీపాదుల వారి ఆగమనము ఉషఃకాలమున జరిగినది. ఉషస్సునందు సూర్యభగవానుని సమస్త శక్తులను ఒక్కసారి విజృంభించి జీవులను పునీతులను చేయును. వారి ఆత్మ సూర్యునకు ప్రతీక. జీవులలోని వివిధములైన శక్తులు జాగృతమై వివిధ గతులలో నాట్యమాడుచు అనంత వైవిధ్యములో పరిణామమునందుటను ఇది సూచించును. మధ్యందిన మార్తాండు చండ ప్రచండమైన స్వరూపము. ఆత్మసూర్యుడు తన సంపూర్ణ శక్తులను విచ్చలవిడిగా సమృద్ధిగా వెదజల్లుచు జీవులను జాగృతము చేయుట శ్రీ నృసింహ సరస్వతి అవతార ప్రయోజనము. ఈ విషయములు వారి యొక్క విశ్వవ్యాప్త చైతన్యములకు సంబంధించిన విషయములు. దత్తావతారమునకును శ్రీపాద శ్రీ వల్లభ అవతారమునకును మధ్య సమయమున కాలరాత్రి నడిచినది. అది కేవలము మహా అంధకార స్వరూపము. దానికి ప్రతీకగా పెద్దన్నగారైన శ్రీధర రాజశర్మ జన్మించిరి. ఆ రాత్రి గడచిన తదుపరి ఉన్న స్థితి సంశయములు, నాస్తికవాదములు, కుతర్కములు, వక్రభాష్యములు వగైరా ఉన్న స్థితి. దానికి ప్రతీకగా చిన్నన్నగారైన శ్రీ రామరాజశర్మ జన్మించిరి. ఏ జీవి అయినను మహాంధకార సదృశ్యమైన తమస్సును విడనాడి
కుతర్కములు, శంకలు, వక్రభాష్యములు మొదలైన వాటితో కూడిన మనశ్చాంచల్య స్థితిని అధిగమించిన తదుపరి శ్రీపాద శ్రీవల్లభ అనుగ్రహమును పొందగలరు. ఇదే దీనిలోని రహస్యము. ఇవి జగత్తులోని జీవుల పరిణామమునకు సంబంధించిన విషయములు. కుటుంబపరమైన కర్మదోషములు కూడా కలవు. శ్రీ అప్పలరాజు శర్మ గారు వెలనాటి మండలమునందలి వైదిక బ్రాహ్మణులైనను వారి కుటుంబమునకు గ్రామాధిపత్యము ఉండేది. శ్రీపాదుల వారి తాతగారు అనగా పీతామహులు అయినవిల్లి గ్రామాధికారిగా నుండెడివారు. వారి కుటుంబములో గ్రామాధిపత్యము జ్యేష్ఠ కుమారునికి సంక్రమించుచుండును. శ్రీపాదుల వారి పితామహుల నామధేయము శ్రీధర రామరాజ శర్మ. గ్రామాధికారము కలిగిన బ్రాహ్మణులు రాజశబ్దమును తమ నామధేయమునకు చివర కలిగియుండుట వారి సాంప్రదాయము. బ్రాహ్మణత్వమును సూచించినది శర్మ నామధేయము. గ్రామమునందు పంటలు పండినను పండకపోయినను జమీందారులకు పన్ను కట్టవలసి వచ్చేది. నిర్బంధముగా పన్ను వసూలు చేయవలసిన బాధ్యత ఆ గ్రామాధికారిపై నుండెడిది. అందువలన శ్రీధర రామరాజ శర్మ తన ఇష్టములతో ప్రవేయము లేకుండా జమీందారు వారి ఆజ్ఞను అనుసరించి హింసా పద్ధతుల ద్వారా కూడా పన్ను వసూలు చేయవలసి వచ్చేది. అది వారి కర్తవ్యము, ధర్మము కూడాను. అయినను దైవము దృష్టిలో అది పాపకార్యమాయను. అప్పలరాజు శర్మ జ్యేష్ఠ భ్రాతకు గ్రామాధిపత్యము సంక్రమించెను. తాతగారు చేసిన పాపకర్మముల ప్రభావము వలన శ్రీపాదుల వారి పెద్ద సోదరుడైన శ్రీధర రాజశర్మయు చిన్న సోదరుడైన రామరాజ శర్మయు అంగవైకల్యముతో జన్మించిరి. శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తావతారులైనను తాతగారు చేసిన స్వల్ప పాపకర్మముల ప్రభావమును తాము కూడా అనుభవింపవలసి వచ్చినది. అందుచేతనే వారికి కూడా పాల సమస్య ఏర్పడినది. విశ్వప్రభువు తాను ఏర్పరిచిన నియమమును సర్వులకును వర్తింపచేయును. తాను అవతారముగా వచ్చియున్నను కూడా కర్మ ఫలితమును తాను కూడా అనుభవించుట, మనకు మార్గదర్శకత్వము వహించుటకే. శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును శ్రీ వత్సవాయి నరసింహవర్మయును శ్రీపాదుల వారిని తమ స్వంత మనుమని వలె భావించువారు. అందువలన వారు శ్రీపాదుల వారి పాల సమస్యను తీర్చుట ఎట్లా అని దీర్ఘముగా ఆలోచించిరి. వర్మగారు శ్రీ శ్రేష్ఠి గారిని పిలిచి, అయ్యా, దీనికి సరియైన ఉపాయమును మీరే చేయవలయునని చెప్పిరి. శ్రీ నరసింహవర్మ గారి వద్ద గాయత్రి అను పేరుగాంచిన గోమాత యొక్క సంతతి కలదు. దానిలో సర్వ శుభలక్షణములున్న ఒక గోవును వర్మగారు నుంచి శ్రేష్ఠి గారు క్రయము పొందినారు. విక్రయించగా వచ్చిన ధనమును వర్మగారు తమ వద్ద భద్రముగా నుంచిరి. ఇంతలో వర్మగారింట పౌరోహిత్యము నిమిత్తము అప్పలరాజు శర్మ గారు వచ్చిరి. వారికి ఈ గో విక్రయ ధనమును వర్మగారు సంగిరి. పౌరోహిత్యము జరుపునప్పుడు సామాన్యముగా సంభావన నిమిత్తము ఇయ్యబడు మొత్తము కంటే ఇది చాలా ఎక్కువగా నుండెను. అప్పలరాజు శర్మ గారు ధర్మబద్ధముగా తాము తీసుకోవలసిన ద్రవ్యము మాత్రమే తాము తీసుకొని మిగతా ధనమును తిరస్కరించిరి. అంతట వర్మగారు తాము కూడా ఆ మిగతా ధనమును తీసుకొనుటకు అంగీకరింపలేదు. సుక్షత్రియ వంశములో జన్మించిన నేను దానమిచ్చిన సొమ్మును తిరిగి స్వీకరింపజాలననిది. ఈ తగాదా శ్రీ బాపనార్యుల వద్దకు వచ్చినది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది. సభలో శ్రీ బాపనార్యుల వారు ఇట్లు ప్రకటించిరి. అప్పలరాజు శర్మ నిరాకరించిన ఈ మొత్తమును తీసుకొనుటకు ఇష్టపడేవారు తీసుకోవచ్చును. అనేక మంది బ్రాహ్మణులు ఆ మొత్తమును తమకు ఇప్పించవలసినదని పోటీ పడచొచ్చిరి. ఇది అంతయును కూడా విడ్డూరమైన విషయము. అంతటా తరుణ వయస్కుడైన పాపయ్య శాస్త్రి అను బ్రాహ్మణుడు, శ్రీపాదుడు దైవాంశ సంభవుడు కాడు, దైవమే అయిన ఎడల ఈ విచిత్ర పరిస్థితి ఏల దాపురించును, శ్రీ దత్తుడే అయినచో తన ఇద్దరు సోదరులను అంగవైకల్యము నుండి ఏల కాపాడడు. జరిగిన కొన్ని సంఘటనలు కేవలము యాదృచ్ఛికములు. గోరంతను కొండంతలుగా చేసి చెప్పుట మహానేరము. నేను దత్తభక్తుడను. శ్వేతార్క రక్షను కూడా గురువు నుండి పొందినవాడను. ప్రతిరోజు ఎంతయో జపము చేసుకొనుచున్నాను. నేను ఎటువంటి దానమును స్వీకరించినను మలినము అంటదు. యోగ్యుడనైన నాకు ఈ ధనమును ఇప్పించవలసినది అని అడిగెను. బ్రాహ్మణ పరిషత్తు పాపయ్య శాస్త్రికి ఆ ధనమును ఇప్పించెను. ఆ ధనము ఒక మంచి గోవును సంపాదించుకొనుటకు తగినంత ధనము. సభ ముగిసిన తదుపరి విజయ గర్వముతో పాపయ్య శాస్త్రి ఇంటికి పోయెను. అప్పుడు వాని మేనమామ తన ఇంట నుండెను. ఇరువురికి ఇష్టాగోష్ఠి జరిగెను. భోజనము చేసి వెళ్ళమని పాపయ్య అడిగెను.
అతడు తాను సంవత్సరమునకు ఒకే ఒక పర్యాయము భోజనము చేసేదననియు ప్రస్తుతము తన మేనల్లుని ఇంట భోజనము చేయుటకు వీలు పడదనియు చెప్పి శీఘ్రముగా వెడలిపోయెను. అప్పుడు మేనమామ వెళ్ళిపోయిన తరువాత పాపయ్య సాలోచనగా కూర్చొని ఉండెను. అతని భార్య వచ్చి, స్వామి, ఇప్పుడు వచ్చిన ఈ మేనమామ గత సంవత్సరము చనిపోయిన మీ స్వంత మేనమామను అచ్చుగ్రుద్దినట్లు పోలియుండలేదా అనెను. పాపయ్య ఉలిక్కిపడెను. తనకు ఒకే ఒక మేనమామ ఉండేడివాడు. అతడును గత సంవత్సరము పరమపదించెను. ఇప్పుడు ఈ మేనమామ ఎవడు? తన బుద్ధి ఎంత భ్రమలో చిక్కుకున్నది. తనకు మేనమామ వరుస అయిన వాళ్ళు మరికొందరున్నను. వారెవ్వరునూ ఇతనిని 100కి 100 పాళ్ళు పోలి ఉండలేదు. చనిపోయిన తన మేనమామ యొక్క ప్రేతాత్మన తాను చూచినది. అతని గుండె వేగముగా కొట్టుకొననారంభించినది. తనకు భూత ప్రేత పిశాచములతో ఎట్టి మంత్రతంత్ర ప్రమేయము కూడా లేదు. తాను ఉపాసించడి దత్తుని అనుగ్రహము నుండి తాను పతనమగుచుండెనా? రానున్నది తనకు చెడు కాలమా? మేనమామ వెళ్ళిపోవచ్చు, నీవు స్వల్పకాలములోనే నన్ను కలుసుకొనగలవని ఆశించుచున్నాను అని చెప్పిన మాటలు అతని మనస్సును పరిపరి విధములా బాధింపదొడగెను. తాను అనతి కాలములోనే మరణించి తన మేనమామను పరలోకములో కలుసుకొనుటకు పోనున్నాడా? అతని గుండె బరువెక్కెను. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని అతడు జపించుకొనెను. ఆ రోజు జపమును ఏకాగ్ర చిత్తముతో చేసుకొనలేకపోయెను. శ్రీ కుక్కుటేశ్వర ఆలయమునంతలి స్వయంభూదత్తుని దర్శించుకొనుటకు పోయెను. దత్తమూర్తిని ధ్యానింపదొడగెను. ఆ ధ్యానములో తనకు శిరస్సురేని దత్తుడు కనిపించసాగెను. అచ్చట కూడా జపము చేసుకొనుటకు కూర్చున్నప్పుడు మనస్సు చంచలముగా నుండెను. అర్చక స్వామి ప్రసాదమునిచ్చినప్పుడు ఆ ప్రసాదమంతయును విషపూరిత కలశమున ముంచి ఇచ్చినట్లు తోచెను. అర్చక స్వామి నవ్వుచూ ఏదో చెప్పుచుండెను. అయితే పాపయ్యకు మాత్రము ఈ ప్రసాదము తిని తొందరగా మరణించుము అని వినిపించుచుండెను. పాపయ్య ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ తన భార్య నుదుట కుంకుమ కనిపించదాయను. నేను బ్రతికుండగానే కుంకుమ నేల తీసివేసితివని అతడు భార్యను గద్దించెను. రూపాయి కాసంత కుంకుమ బొట్టును పెట్టుకొని ఉండగా భర్త తననిట్లు గద్దించి మాట్లాడుట ఆమెకు వింతగా తోచెను. పాపయ్యకు మనస్థిమితము తప్పెనని అనేది ప్రచారము వేగవంతమాయను. పీఠికాపురమున వదంతులు, పుకార్లు, విమర్శలు మెండుగా నుండెను. పాపయ్యకు మానసిక చికిత్స, భూత చికిత్స మొదలైనవి చేయబడుచుండెను. తనకు పిచ్చి లేదనియు తాను చెప్పిన విషయములన్నీయును యథార్థములేననియు అతడు చెప్పుచుండెను. అచ్చటనున్న జనులు పిచ్చివాడు కూడా ఒక్కొక్కప్పుడు తర్కబద్ధముగా మాట్లాడుచుండునని చెప్పుకొనసాగిరి. పాపయ్య భార్యకు ఒక మంచి ఆలోచన వచ్చెను. అజ్ఞానవశమున తన భర్త శ్రీపాదుని నిందించిన కుకర్మకు ఇది ఫలితమని ఆమె తలపోసెను. నోరు లేని పాషాణమూర్తులైన దేవతామూర్తుల కంటే సశరీరుడై దివ్యాంశలతో వెలుగొందు శ్రీపాదుని శరణుజొచ్చుట శ్రేయస్కరమని ఆమెకు తోచెను. ఆమె శ్రీపాదుని ఇంటికి వచ్చినది. వానిని ఎత్తుకొని ముద్దాడినది. ఏకాంత సమయము చూసుకొని వానితో తన యొక్క దురవస్థను తెలిపినది. శ్రీపాదులిట్లనిది, అత్త, ఇదంతయును ఒక చిన్న సర్దుబాటుతో సమసిపోవును. నీవు నాకు మాతృ సమానురాలవు కనుక ఈ రహస్యమును నీకు చెప్పుచున్నాను. నీవు ఎంత మాత్రము ఆలస్యము చేయక నూతన గృహమును నిర్మించుకొనుము. నీవును మామయు వాస్తు పూజ చేసి నూతన గృహప్రవేశము చేసిన తదుపరి అంతయును స్థిమితపడును. శ్రీపాదులు తననిట్లు ఆజ్ఞాపించులను విషయమును ఎవరికి తెలియనీయక అద్దె ఇంటిలో ఉండుటచే ఈ కష్టములు తమకు సంప్రాప్తించినవనియు స్వంత గృహమును నిర్మాణము చేసుకుని తీరవలేననియు తన వారితో చెప్పి ఒప్పించెను. పాపయ్యకు ఎవరో ఒక పాడుబడిన గొయ్యిని భూదానముగా ఇచ్చిరి. దానిని వెంటనే వ్యయ ప్రయాసల కోర్చి పూడ్పించిరి. నూతన గృహ నిర్మాణమునకు ఇంటిలోని ధన కనక వస్తువులు అన్నియును వ్యయమాయను. కొంత రుణము కూడా చేయబడెను. కొండరాళ్లను తెచ్చి శకలములుగా చేసి గృహ నిర్మాణమందు వాడిరి. గృహప్రవేశం జరిగిన వెనువెంటనే పాపయ్య స్వస్థుడాయను. నాయన శంకరభట్టు, పాపయ్యకు మృత్యుదశ నడుచుచున్నది. వానిని అపమృత్యు సంకటము నుండి శ్రీపాదులు రక్షించిరి. వానికి మానసిక క్షోభ, అవమానము, ధన వ్యయము మొదలైనవి కలిగించి కర్మను ధ్వంసము చేసిరి. అంతేకాకుండా పాపయ్య చెడు కర్మను కొండరాళ్లలోనికి ఆకర్షించి వాటిని శకలములుగా ఖండించుట ద్వారా పాపయ్య కర్మను నశింపచేసిరి. కర్మధ్వంసమునకు సిద్ధులు, అవధూతలు ఉపయోగించే సిద్ధ మార్గములు చిత్ర విచిత్రములుగా నుండును. స్వస్థుడైన పాపయ్యతో శ్రీపాదులిట్లనిరి, నీవు ఎంతటి బుద్ధిహీనుడవు, బుర్రలేనివాడవు. నీవు మనసారా ఆరాధించు దత్తుడు సశరీరుడై శ్రీపాదులుగా నీ ఎదుటనే ఉండగా అయినా కూడా గుర్తించలేని అభాగ్యుడవు. కుకుటేశ్వర ఆలయములోని పాషాణ దత్తమూర్తినే నీ రక్షకుడవని నీవు నమ్మితివి.
దత్తుడనైన నేను నీ పాపకర్మల సంచయమును కొండరాళ్లకు ఆకర్షించి వాటిని ఖండములుగా చేయించి నీ కర్మను క్షయింపచేసి నీకు నూతన గృహమును కూడా ప్రసాదించి తిని నీవు సశరీరుడవయ్యున్న ఈ దత్తుని యందు విశ్వాసముంచిన ఎడల నీ సంస్కారములన్నింటినీ నా శరీరముపైకి ఆకర్షించి నీకు కర్మక్షయము చేసి రక్షించడివాడను. భక్తుని యొక్క భావనను బట్టి దైవము అనుగ్రహించు ఫలము ఉండును. ఈ లీల జరిగిన తర్వాత పాపయ్య శ్రీపాద శ్రీ వల్లభుల వారిని దత్తావతారముగా గుర్తించిరి. శ్రీపాదుల వారి పాల సమస్య శ్రీ శ్రేష్ఠి గారికిని శ్రీ వర్మ గారికిని బాధాకరముగా నుండెను. వారు శ్రీ సత్య ఋషీశ్వరుల చెంతకు వచ్చి, ఓ రాజర్షి, మీరు జనక మహారాజు వలె సంసారమునందుండియు బ్రహ్మజ్ఞానులై బ్రహ్మమునందు లీనమయ్యున్నారు. మాదొక చిన్న విన్నపము, మీరు దానిని ఆమోదింపవలసినది అని అడిగిరి. దానికి బాపనార్యుల వారు, విన్నపమేదో తెలియకుండా ఆమోదము తెలుపుటేట్లు, మీరు నిస్సంకోచులై విషయమును తెలియజేయడు. నేను అది ధర్మబద్ధమైన ఎడల ఆమోదించి తీరదను అనిరి. అంతటా శ్రీ శ్రేష్ఠి, నేను శ్రీ వర్మ గారి వద్ద నుండి ఒక గాయత్రి యొక్క సంతతికి చెందిన శుభలక్షణ సమన్వితమైన గోవును క్రయము పొంది ఉంటిని. మా కుల పురోహితులైన శ్రీ అప్పలరాజు శర్మ గారికి దానిని ఇయ్యదలంచితిని. ఆ గోక్షీరము శ్రీపాదుల వారి సేవకు వినియోగమైన ఎడల అంతకంటే మేము కోరుకోదగినది ఏదియునూ లేదు అనిరి. శ్రేష్ఠి మాటలను ఆలకించిన బాపనార్యులు, సరి ఆ గోమాతను మా గృహమునకు తోలుకొని రండు, దానిని అప్పలరాజులకు ఇచ్చు ప్రయత్నమును చేసెదను. శుభలక్షణములతో కూడిన గోమాత అప్పలరాజు ఇంట నుండుట దాతకు గ్రహీతకు కూడా విశేష శ్రేయస్కరము అని వచించిరి. గోమాత బాపనార్యుల ఇంటికి తీసుకొని రాబడినది. దానిని దానముగా స్వీకరించుటకు అప్పలరాజు శర్మ నిరాకరించిరి. హిమాలయములలో శతోపథ ప్రాంతమునున్నది ఒకటి ఉన్నది. ఆ ప్రాంతము నుండే ధర్మరాజాదులు స్వర్గారోహణము చేసిరి. అచ్చట శ్రీ సచ్చిదానందావధూత అను మహాత్ములుండిరి. వారి వయస్సు కొన్ని శతాబ్దములు. వారు కైవల్య శృంగమునందున్న శ్రీ విశ్వేశ్వర ప్రభువుల శిష్యులు. శ్రీ విశ్వేశ్వర ప్రభువులు తాము పీఠికాపురములో శ్రీపాద శ్రీ వల్లభ రూపమున అవతరించి ఉన్నామనియు తమ బాల్య రూపమును చూసి తరించవలసినదనియు శ్రీ సచ్చిదానందావధూతను శాసించిరి. శ్రీ అవధూత పీఠికాపురమునకు విచ్చేసిరి. శ్రీ బాపనార్యులు వారిని ఆదరముతో స్వాగతించిరి. శ్రీపాద శ్రీ వల్లభ రూపమునున్న శ్రీ దత్తప్రభువులను దర్శించి చరితార్థులైరి. వారి ముందు ఈ పాల సమస్య తేబడెను. శ్రీ అవధూత అప్పలరాజు శర్మ గోదానమును స్వీకరించి తీరవలననియు శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తప్రభువనియు వ్యర్థములైన నియమములతో దత్తప్రభువులకు క్షీరమున సొంగు మహత్తర సేవను పోగొట్టుకొనకూడదనియు నొక్కి వక్కానించెను. బ్రాహ్మణ పరిషత్తు శ్రీపాదుల వారు దత్తుడేనని చెప్పుటకు సాక్ష్యములను అడిగిరి. పంచభూతములచే సాక్ష్యము ఇప్పించదమని ఆ అవధూతల వారు అనిరి. శ్రీపాదులే శ్రీ దత్తాత్రేయులని పంచభూతములు సాక్ష్యము ఇచ్చుట. యజ్ఞము ప్రారంభమాయను. భూమాత సాక్ష్యము పలికెను. శ్రీపాదుల వారు శ్రీ దత్తులే కనుక అప్పలరాజు శర్మ గోదానమును స్వీకరించుట దోషము కాదు. మామగారు అల్లునికి ప్రేమపూర్వకముగా నిచ్చినది దానముగా లెక్కకు రాదు కనుక సత్య ఋషీశ్వరుడు శ్రేష్ఠి నుండి దానిని దానముగా తీసుకొని అల్లునికి కానుకగా ఇయ్యవచ్చును. ఇది భూమాత వచనము. యజ్ఞము ప్రారంభమైన తరువాత యజ్ఞ ప్రాంతము మినహాగా మిగతా ప్రాంతములో వర్షము కురియుచుండెను. ఇది రెండవ సాక్ష్యముగా స్వీకరించబడెను. యజ్ఞమునందు హవిస్సులను అగ్నిదేవుడు స్వయముగా స్వీకరించి గోదానము దోషయుక్తము కాదని వివరించెను. ఇది మూడవ సాక్ష్యముగా స్వీకరించబడెను. వాయువు యజ్ఞశాల మినహాగా మిగతా ప్రాంతమంతటిని తన ప్రతాపముతో గడగడలాడించెను. ఇది నాలుగవ సాక్ష్యముగా స్వీకరించబడెను. ఆకాశము నుండి దివ్యవాణి వెలువడి శ్రీపాదులు సాక్షాత్తు శ్రీ దత్తప్రభువులేయని తెలియపరచెను. పంచభూతముల సాక్ష్యములు స్వీకరించిన తదుపరి అప్పలరాజు శర్మగారు గోదానమును స్వీకరించిరి. గోదాన ఫలము శ్రేష్ఠి గారికి దక్కినది. అందుచేత గోవు యొక్క ధరను నరసింహవర్మ అప్పలరాజునకు ఇచ్చినట్లు నిర్ణయించబడినది. ఈ విధముగా శ్రీ అవధూత సన్నిధిలో శ్రేష్ఠి గారికిని వత్సవాయి వారికిని అపూర్వ పుణ్యము లభించినది. భవిష్యత్తులో కోకనదము అని పిలువబడు వాయసపుర అగ్రహారము అనగా కాకినాడ, శ్యామలాంబాపురము సామర్లకోట, శ్రీ పీఠికాపురము కలిసి మహాపట్టణమగును. లోకమునందలి అన్ని దేశముల వారు, అన్ని జాతుల వారు, అన్ని సంప్రదాయముల వారు
ఏదో ఒక జన్మమున ఏదో ఒక రోజున పీఠికాపురమునకు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొందురు. శ్రీపాదుని చరిత్రము సంస్కృత భాషలో వ్రాయబడును. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము అను ఈ గ్రంథము శ్రీపాద శ్రీ వల్లభులచే ఆశీర్వదింపబడును. ఆ భూజ్య పత్రముల ప్రతి శ్రీపాదుని సంకల్పమున అదృశ్య రూపమున శ్రీపాదుని జన్మస్థలమునకు అనేక నిలువుల లోతున నిక్షిప్తమగును. వారి జన్మస్థలమునందు పాదుకా ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణము జరుగును. శ్రీపాదుల వారికి గోదానము చేయగలిగిన మహాపుణ్యశాలి వైశ్య శ్రేష్ఠుడైన పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి ధన్యుడు. వారి కుటుంబమున సిరి సంపదలకు లోటు ఉండదు. వారు హిరణ్యలోకమునందు కొంతకాలముండిన తరువాత మరాఠ దేశమున మహదైశ్వర్యవంతులైన వైశ్య కుటుంబమునందు జన్మించి శ్రీ నృసింహ సరస్వతి అవతారమును కూడా దర్శించగలరు. నాయన శంకరభట్టు, ఈ గోదాన సత్యధి విశేష శుభప్రదము. నీవు కురుపురమునకు ప్రయాణము కావచ్చును. నిన్ను శ్రీపాద శ్రీవల్లభులు సదా రక్షించెదరుగాక. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 9 సమాప్తము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.